హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడైనా ఆలూస్తో ఈ వెజ్ కట్లెట్స్ ట్రై చేశారా? చేయకుంటే ఇప్పుడు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కొన్ని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొన్ని బీన్స్, మంచిగా తురిమేసుకున్న క్యారెట్ని, అందులోనే కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ వరకు కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుని, కొద్దిగా చాట్ మసాలా కూడా వేసేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 2 పెద్ద సైజ్ ఆలూస్ని ఉడకబెట్టుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసేసి తీసేసుకోవాలి. ఇదంతా ఇలా చేసుకున్న తర్వాత అది కంప్లీట్లీ చల్లగా అయిపోయాక ఇలా ఉండల్లా చేసుకొని మైదా కార్న్ఫ్లోర్ సిరప్లో ముంచేసుకుని ఒకసారి బ్రెడ్ క్రమ్స్లో కూడా ముంచేసుకోవాలి. ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇవి అందులో యాడ్ చేసేసుకొని ఇదంతా కొద్దిసేపు పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. లైక్ చేయండి, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని